ఈ ప్రాజెక్ట్ వర్క్స్ ఏమో గానీ తల ప్రాణం తోక్కొచ్చేటట్టుంది. ఈ ప్రాజెక్ట్ వర్క్స్ పేరెంట్స్ కోసం ఇస్తారా లేకపోతే పిల్లల కోసం ఇస్తారా అని అర్థమే కావట్లేదు నాకైతే. మా పెద్ద బాబుకి అయితే హోమ్ ప్రాజెక్ట్ వర్క్ చేసుకొని రమ్మని చెప్పారనమాట. వాళ్ళు మాకు టైం ఇచ్చి కూడా 1 వీక్ అవుతుంది. ఇక రేపే లాస్ట్ డేట్ అన్నమాట. ఈ రోజు ఎట్లనైనా కంప్లీట్ చేయాలని చెప్పేసి అయితే కూర్చున్నాం నేను మా వారు. మా బాబు క్లాస్మేట్స్ ఆల్మోస్ట్ అందరు ఇచ్చేసారంట. మా ఓందే లేట్ అయింది. అసలు లేట్ అయినా గానీ లేటెస్ట్ గా ఉండాలని చెప్పేసి అయితే నేను మా వారు మొక్కుకొని మరి కూర్చున్నాము. ఆ ఇల్లు బొమ్మ చేసేటప్పుడు మేము పెయింటింగ్ వేసేటప్పుడు ప్రతి ఒక్కసారి మేము అనుకుంటున్నాం వానికే హైయెస్ట్ మార్క్స్ రావాలి ప్రాజెక్ట్ లా అని చెప్పేసి. మా వారు ఐటమ్స్ కొనుక్కొచ్చేటప్పుడే కొన్ని మంచిగా చెట్లు ఫ్లవర్స్ అవన్నీ చూసుకొని మరి తీసుకొని వచ్చారనమాట. అన్ని తీసుకొని వచ్చారు కానీ అసలు మెయిన్దే మర్చిపోయారనమాట. అదే గమ్ము. ముందైతే ఆ ఇల్లు కావాల్సిన ఐటమ్స్ అన్ని కట్ చేసుకొని పెట్టుకొని మళ్ళీ పిల్లల్ని తీసుకొని వచ్చేటప్పుడు గమ్ము కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చారనమాట. మార్నింగ్ మేము ఇది ప్రిపేర్ చేసేటప్పుడే పిల్లలు కూడా ఉంటే బాగుండేది. వాళ్ళు కూడా మంచిగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నట్టు ఒక ఫీలింగ్ అనేది ఉంటది కాబట్టి వాళ్ళు కూడా ఉంటే బాగుండేది అని అనిపించింది. కరెక్ట్ గా పిల్లలు వచ్చినాకనే ఇల్లు అనేది ప్రిపేర్ అయితే అయిపోయింది అనమాట. పిల్లలు వచ్చినాక వాళ్ళతోటే కొంచెం పెయింటింగ్ అవంతా వేయించినాం అనమాట. వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసినట్టుగా. మేము మార్నింగ్ 9 కి అలా కూర్చుంటే నైట్ మాకు 8:30 కంప్లీట్ అయిపోయింది అనమాట. ఆ ఇల్లు అనేది యూట్యూబ్ లో చూసుకుంటూ చేసుకుంటూ వచ్చినాం అనమాట. ఫైనల్ గా మా బాబుది హోమ్ ప్రాజెక్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. 10 కి ఎన్ని మార్క్స్ వేస్తారో డెఫినెట్ గా నాకైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.